రాజస్థాన్లో 44 డిగ్రీస్ అయితే ఎండలైతే ఉన్నాయన్నమాట. మా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న కూలర్ ఉంది. అది మేము హైదరాబాద్‌లో తీసుకున్నామన్నమాట. ఆ ఎండలకి అది సరిపోతుంది కానీ, ఇక్కడున్న ఎండలకైతే అది ఏమాటి కూడా పనికిరాదు. సో, ఇలాగ పెద్ద పెద్ద కూలర్స్ ఉన్నాయన్నమాట. 2 రోజులైంది నిద్ర పట్టక ఉంటుంది. ఇంకా మా ఆయన నా బాధ చూడలేక సరే కూలర్ తీసుకుందాం అనేసి వెళ్ళాము. ఒకటొచ్చేసి 12,000 అన్నాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఏమైందో ఏటో మా ఆయనైతే వెంటనే ఆ నిర్ణయం మార్చుకొని 2 తీసుకున్నాము అనేసి మొత్తానికి 16,000కి కుదిరించుకొని 2 కూలర్లు అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. సో నైట్ అయితే తగిలిచ్చాం కాబట్టి కొంచెం కూలీగానే ఉంది. సో అండి మా ఏరియాలో ఎట్లా అంటే అంత సోల్జర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు బాగా దోచుకుంటారు. సరే అనేసి ఇంకా ఎందుకులే అని మేమేం పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఆ కూలర్ అయితే తగిలిచ్చాము. అసలు నైట్ కాబట్టి కొంచెం అంతగా అనిపించలేదు. మార్నింగ్ అయితే డే టైంలో మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, కూలింగ్ లేదు, అసలు ఏం లేదు, మాకు వద్దయ్యా మేము రిటర్న్ ఇచ్చేస్తాము, మా పైసలు మాకు ఇవ్వంటే నేను ఇవ్వను అని ఎలా అంటే అలా మాట్లాడాడు. ఏంటి అనేది ఒక ఫుల్ వీడియో అయితే కింద చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి